లక్ష్మి, అక్షయ్‌కి లంచ్ బాక్స్‌లో ఈరోజు పీనట్ బటర్ శాండ్విచ్ పెట్టాను. ఆ పక్కనే చిప్స్ ప్యాకెట్ కూడా ఉంది. స్నాక్స్ టైంకి అవివ్వు. అమ్మగారు, బాబుకు రోజు చిరుతిండ్లెందుకండి? అన్నం సరిగ్గా తినట్లేదు. చూడు లక్ష్మి, వాడు ఏం తింటే అది తిననివ్వు. వాడికి ఏం కావాలో మాకు తెలీదా? వాడికి ఇష్టమైనవి తినిపిస్తే చాలు, మాకు తలనొప్పి ఉండదు. ఇక చేసేదేమీ లేక లక్ష్మి మౌనంగా తల ఊపింది. హైదరాబాద్ శివార్లలోని ఒక ప్యాలెస్ లాంటి అపార్ట్మెంట్లో మోహన్, హరిత దంపతులు నివసిస్తున్నారు. ఇద్దరు పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. వారికి డబ్బుకు కొదవలేదు, విలాసాలకు లెక్కలేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయం. ముఖ్యంగా 5 ఏళ్ల కొడుకు అక్షయ్తో తాము గడిపే సమయం. ప్రతిరోజు ఉదయం 7 గంటలకల్లా వారిద్దరి దినచర్య రన్నింగ్ రేస్లా మొదలవుతుంది. ఆఫీస్కు ఆలస్యం కాకూడదు, అందుకే హడావిడి. ఇద్దరు ల్యాప్టాప్లు, మీటింగ్లు, డెడ్లైన్స్లలో మునిగి తేలుతుంటారు. ఇంట్లో పనుల కోసం ఒక పనమ్మాయి ఉంది. ఉదయమే వచ్చి వంట పని పూర్తి చేసి ఇల్లంతా శుభ్రం చేసి పాత్రలు తోమి వెళ్తుంది. వారికి ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఒకరున్నారు. అక్షయ్ కేర్ టేకర్ లక్ష్మి. లక్ష్మి ఉదయం 8 గంటలకల్లా వచ్చేస్తుంది. మోహన్, హరిత ఆఫీస్కు వెళ్ళిన తర్వాత ఇంట్లో పూర్తి బాధ్యత ఆమెదే. అక్షయ్కి స్నానం చేయించడం, టిఫిన్ తినిపించడం, స్కూల్కి పంపడం. అక్షయ్ మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చాక మళ్ళీ చూసుకోవడం అంతా లక్ష్మీ పనే. మోహన్, హరితాల బిజీ జీవితానికి అక్షయ్ అల్లరిని తట్టుకునే శక్తి వారికి లేదు. అందుకే ఆ అల్లరిని చిరుతిండ్లతో, టీవీతో భర్తీ చేస్తున్నారు. సాయంత్రం స్కూల్ నుండి రాగానే 1 గంట పాటు ట్యూషన్ టీచర్ ఇంటికి వచ్చి పాఠాలు చెప్తుంది. ట్యూషన్ పూర్తవగానే అక్షయ్ రాజ్యం మొదలవుతుంది. రాత్రి 10 గంటల వరకు, తల్లిదండ్రులు వచ్చేంత వరకు, ఆ తర్వాత కూడా టీవీ లేదా సెల్ ఫోన్లో మునిగిపోతాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చినా వారి చూపులు ల్యాప్టాప్లు, ఫోన్ల వైపే. హాయ్ అక్షయ్, స్కూల్లో ఎలా జరిగింది అనే ఒక ప్రశ్న వేస్తారు. అక్షయ్ బాగా జరిగింది అని చెప్పేలోపే వారి దృష్టి మళ్ళీ స్క్రీన్ వైపు మల్లుతుంది. అలా కొన్నాళ్లకు అక్షయ్ మెల్లగా అల్లరి పిల్లాడిగా మారాడు. మాట వినడం మానేశాడు. లక్ష్మీ మాట వినడు. పనమ్మాయిని చులకన చేస్తాడు. ఏది కావాలంటే అది కావాల్సిందే, లేదంటే అరుస్తాడు. వస్తువులు విసిరేస్తాడు. పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం పూర్తిగా మర్చిపోయాడు. లక్ష్మిని పేరు పెట్టి పిలవడం, వెక్కిరించడం అలవాటు చేసుకున్నాడు. తిండి దగ్గరికి వచ్చేసరికి అన్నం ముట్టడు. కేవలం చిప్సు, చాక్లెట్లు, బర్గర్లు మాత్రమే కావాలి. ఒకరోజు లక్ష్మి హరితతో ఇలా అంటుంది. అమ్మగారు, బాబు అన్నం తినకుండా అల్లరి చేస్తున్నాడు. నేను ఎంత చెప్పినా అస్సలు వినట్లేదు. నాకు చాలా కష్టమవుతోంది. అందుకు హరిత కోపంగా ఇలా అంటుంది. చూడు లక్ష్మి, నువ్వు కేవలం వాడిని చూసుకోవడానికి ఉన్నావు. మేము అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం కదా, వాడినొక్కడిని చూసుకోవడం కూడా నీకు కష్టమా? వాడు తినడానికి మొండికేస్తే ఫోన్ ఇచ్చి గేమ్స్ పెట్టు, అప్పుడు తింటాడు అని హరిత అన్న మాటలకు లక్ష్మి నిస్సహాయంగా ఉండిపోయింది. 2 రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం లక్ష్మి అక్షయ్కి పాలు కలిపి ఇచ్చింది. అక్షయ్ టీవీలో కార్టూన్ చూస్తున్నాడు. అక్షయ్ బాబు, టీవీ ఆపి పాలు తాగు, చల్లారిపోతాయి. నేను నీ మాట వినాలా? నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు కేవలం నాకు కేర్ టేకర్వి. నేను నా ఇష్టం వచ్చినంతసేపు టీవీ చూస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో అని గట్టిగా అరిచాడు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ మాటలు గతంలో చాలాసార్లు విన్నవే. ఆ రోజు రాత్రి హరితా, మోహన్లు గదిలోకి వెళ్ళాక ఇలా మాట్లాడుకున్నారు. మన బాబు విషయంలో ఏదో తేడా కొడుతోంది హరిత. అక్షయ్ మొండితనం ఎక్కువ అవుతోంది. ఈరోజు నాకు స్కూల్ టీచర్ ఫోన్ చేసింది. అక్షయ్ బిహేవియర్ ఏమీ బాలేదని చెప్పింది. స్టడీస్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పింది. హరిత ల్యాప్టాప్ని చూస్తూ ఓ పక్క, అంతా లక్ష్మీ నిర్లక్ష్యం అండి. ఆమె వాడిని సరిగ్గా చూసుకోవట్లేదు. వేరే కేర్ టేకర్ని మాట్లాడదామా? హరిత, లక్ష్మి వాడిని 12 గంటలు చూసుకుంటుంది. మనం ఎన్ని గంటలు చూసుకుంటున్నాం? నువ్వు కేవలం 1 గంట ట్యూషన్ పెట్టించి మిగిలిన సమయం అంతా వాడిని టీవీకి అప్పగిస్తున్నావు. వాడికి కావాల్సింది కేర్ టేకర్ కాదు, తల్లిదండ్రుల సమయం. అంటే ఏమంటున్నారు మీరు? మనం ఇద్దరం ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోవాలా? అదెలా సాధ్యం? డబ్బు ముఖ్యం కదా. వాడి భవిష్యత్తు కోసమే కదా ఇదంతా. డబ్బు ముఖ్యమే హరిత, కానీ సంస్కారం లేని భవిష్యత్ ఎందుకు?
సరే, ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు? సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ఎలాగో అక్షయ్‌కి 10 రోజులు సెలవు ఉంది. మా ఊరికి వెళ్దాము. కొన్ని రోజులు అమ్మా నాన్నల దగ్గర ఉంటే కాస్తన్నా మార్పు వస్తుందేమో చూద్దాం. అని మోహన్ అన్న మాటలకు హరిత అయిష్టంగానే ఒప్పుకుంది. ఆమెకు అత్తామామల వద్ద ఉండడం, వారి పాత పద్ధతులు నచ్చవు. సంక్రాంతి పండగకు మరో 2 రోజులు ఉంది అనంగా మోహన్, హరిత, అక్షయ్లు కారులో మోహన్ సొంత ఊరికి బయలుదేరారు. మోహన్ వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. ప్రశాంతంగా పచ్చటి పొలాల మధ్య ఉంటుంది. ఇల్లు పాతదైనా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి చేరుకోగానే మోహన్ తల్లి అనసూయమ్మ, అరే, వచ్చావా నాన్న అక్షయ్? ఎంత పెద్దోడివైపోయావో. రా రా నా బంగారు కొండ. అని అక్షయ్ని దగ్గరికి తీసుకుంది అనసూయమ్మ. రామచంద్రయ్య కూడా అందర్నీ చిరునవ్వుతో పలకరించాడు. హరిత మాత్రం ముఖం కొంచెం బిగించుకొని లగేజీతో విసుగ్గా లోపలికి వెళ్ళింది. ఇంటికి రాగానే హరిత, మోహన్ ఇద్దరూ ల్యాప్టాప్ పట్టుకొని పనిలో మునిగిపోయారు. ఆ రోజు సాయంత్రం అనసూయమ్మ అక్షయ్తో ఇలా అంటుంది. అక్షయ్ నాన్న, ఈ పాలు తాగు. ఇవి ఆవు పాలు. ఈ పాలు తాగితే నీకు చాలా బలం వస్తుంది. నాకు పాలు వద్దు నానమ్మ, చిప్స్ ప్యాకెట్ ఉంటే ఇవ్వు. ఈ ఇంట్లో ఆ చిప్స్, చాక్లెట్ల లాంటివి దొరకవు నాన్న. కావాలంటే నేను నీకు ఇంట్లోనే జంతికలు, పాయసం చేసి పెడతాను. నువ్వు పెద్దయ్యావు కదా, ఇంకా ఆ చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్ల లాంటివి తినకూడదు. అదే పట్నంలో అయితే తను అరిస్తే పని పూర్తవుతుంది. ఇక్కడ బామ్మ వినట్లేదు. పో నానమ్మ, నేను తినను, టీవీ చూస్తాను, లేదా సెల్ ఫోన్ ఇవ్వు, గేమ్స్ ఆడుకుంటాను. అంతలో రామచంద్రయ్య ఇలా అంటాడు. అక్షయ్, ఇటు చూడు. ఇక్కడ టీవీ లేదు, సెల్ ఫోన్ కూడా నీకు ఇవ్వము. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో. నీకు ఇవాళ నేను పాత కథలు చెప్తాను. అక్షయ్ మొండికేసి అరిచాడు. పో తాతయ్య, నాకు కథలేమీ వద్దు, నన్ను పట్నం పంపించేయండి, వెళ్ళిపోతాను. అప్పుడు రామచంద్రయ్య అక్షయ్ పక్కనే కూర్చొని ఇలా అంటాడు. అక్షయ్, నువ్వు నా మనవడివి. నువ్వు చాలా తెలివైన వాడివి. తెలివైన పిల్లలు పెద్దవాళ్ళ మాట వినకుండా అల్లరి చేయరు. నువ్వు పట్నంలో ఎలా ఉన్నావో నాకు తెలీదు, కానీ ఇక్కడ నువ్వు బామ్మ మాట వినాలి, తాతయ్య మాట కూడా వినాలి. ముందు పాలు తాగు. మంచి పిల్లాడివి కదూ. తాతగారి మాటల ప్రభావం అక్షయ్లో స్పష్టంగా కనిపించింది. మొండికేసిన అక్షయ్ మళ్ళీ ఒకసారి నానమ్మ, తాతయ్య వైపు చూసి ఇష్టం లేకపోయినా పాలు తాగేశాడు. నానమ్మ, తాతయ్యలు అతడితో రోజులో ఎక్కువ సమయం గడిపేవారు. ఒకరోజు ఇంట్లో పనమ్మాయిని సీత, ఇటురా అని పిలిచాడు అక్షయ్. అప్పుడు రామచంద్రయ్య అక్షయ్ను పక్కన కూర్చోబెట్టుకొని ఇలా అంటాడు. అక్షయ్, మర్యాద అంటే తెలుసా? నువ్వు ఎవరినైనా పిలిచేటప్పుడు వారి పేరు చివరిలో గారు లేదా అమ్మ అని పెట్టాలి. వారిని గౌరవించాలి. వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. నీకంటే వయసులో పెద్దవాళ్ళు. నువ్వు చిన్నవాడివి. రేపటి నుంచి ఎవరైనా పెద్దవాళ్లతో తప్పుగా మాట్లాడితే నేను నీతో మాట్లాడను. అక్షయ్కి ఆ హెచ్చరిక ఒక బలమైన నియమంలా అనిపించింది. నానమ్మ అనసూయమ్మ అక్షయ్కి ఇష్టమైన జంక్ ఫుడ్స్ అన్నింటినీ దూరంగా ఉంచింది. ఉదయం రాగిజావ, మధ్యాహ్నం అన్నం, కూర, పెరుగు, సాయంత్రం వేరుశనగ పప్పులు, బెల్లం, ఇంట్లో చేసిన జంతికలు, నువ్వులుండలు తినిపించేది. అక్షయ్, నువ్వు ఇప్పుడు ఈ నువ్వులుండ తిన్నావంటే నీకు ఒక మంచి కథ చెప్తాను. కథల ఆశతో అక్షయ్ తినడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు రాత్రి నానమ్మ, తాతయ్యలు అక్షయ్ను తమ మధ్యలో పడుకోబెట్టుకొని కథలు చెప్పేవారు. పూర్వం రామచంద్రయ్య అనే ఒక స్కూల్ మాస్టర్ ఉండేవారు అంటూ తాతయ్య తమ బాల్యాన్ని, కష్టపడి చదువుకున్న విధానాన్ని వివరించేవారు. నానమ్మ శ్రీరాముడి కథలు, పంచతంత్ర కథలు చెప్పేది. ఆ కథల్లో మర్యాద, నిజాయితీ, పెద్దవాళ్ల మాట వినడం వంటి విలువలు ఉండేవి. అక్షయ్ మెల్లమెల్లగా సెల్ ఫోన్ ప్రపంచం నుండి కథల ప్రపంచంలోకి వచ్చాడు. మోహన్ తన కొడుకులో వచ్చిన మార్పును దగ్గరుండి చూశాడు. అక్షయ్ 10 రోజుల తర్వాత మొండికేయడం మానేశాడు. ఇంట్లో పనివాళ్లతో మర్యాదగా మాట్లాడటం మొదలుపెట్టాడు. పాలు, పండ్లు, అన్నం తినడం అలవాటు చేసుకున్నాడు. 10 రోజుల్లోనే 10 నెలల మార్పు కనిపించింది. ఈ మార్పుకు కారణం కేవలం సమయమే కాదు, ఆ సమయాన్ని ఎలా గడపాలన్న పెద్దవాళ్ల నైపుణ్యం. అలా
10 రోజులు సెలవులు పూర్తయ్యాయి. తిరిగి పట్నం వెళ్లే ముందు రోజు రాత్రి మోహన్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. నాన్న, అమ్మా, ఇక్కడికి వచ్చాక అక్షయ్లో ఎంతో మార్పు వచ్చింది. వాడిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. అవునరా, వాడిని అలా చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాడు అల్లరి పిల్లవాడు కాదురా, సరైన ప్రేమను నోచుకోలేదు. అమ్మా, నాన్న, నేనొక నిర్ణయానికి వచ్చాను. మీరిద్దరూ మాతో పాటు పట్నంకి వచ్చేయండి. మోహన్ అన్న మాటలకు అనసూయమ్మ ఉలిక్కిపడింది. రామచంద్రయ్య కూడా కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. మీతో కలిసి ఉండాలని మాకు కూడా ఉంటుంది మోహన్. కొడుకు, కోడళ్ళు, మనవళ్ళతో ఉండాలని ఏ తల్లికుండదు. కానీ నీ భార్య హరితకు మేమంటే గిట్టదు. మేమేమైనా చెప్తే పాతకాలపు చాదస్తం అంటుంది. మాతో సరిగ్గా మాట్లాడదు. సూటిపోటి మాటలు అంటుంది. ఆ బాధను మేము తట్టుకోలేంరా. అమ్మా, అలా మాట్లాడొద్దమ్మా. మీరే మా ఇల్లు, మీరే మా బలం. నేను హరితతో మాట్లాడతాను. అక్షయ్ గురించి చెప్తే తను తప్పకుండా మారుతుంది. ఇది మీ మనవడి జీవితానికి సంబంధించిన విషయం. ప్లీజ్, మీరు నన్ను నమ్మి రండి. ఇక ఆలోచించకండి అని అంటాడు మోహన్. మోహన్ పట్టుదలను, ఆవేదనను చూసిన తల్లిదండ్రులు కాదనలేకపోయారు. చివరకు మోహన్ తన తల్లిదండ్రులను తమతో పాటు పట్నం తీసుకెళ్లడానికి ఒప్పించాడు. హరిత, అమ్మా నాన్న ఇవాళ మనతో పాటే ఊరికొస్తున్నారు. కొంతకాలం వాళ్ళు మనతోనే ఉంటారు. మోహన్ అన్న మాటలకు హరిత ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి మోహన్ నువ్వు మాట్లాడేది? వాళ్ళెన్నాళ్ళుంటారు అసలు? ఇంట్లో పెద్దవాళ్ళుంటే నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు ఫ్రీడమ్ పోతుంది. చూడు హరిత, ఫ్రీడమ్ కంటే మన కొడుకు ముఖ్యం కదా. నువ్వు ఒక నెల రోజులు చూడు. అక్షయ్లో ఎలాంటి మార్పు వస్తుందో గమనించు. ఈలోపు మనం లక్ష్మిని కూడా మాన్పించేద్దాము. మనకు కేర్ టేకర్ అవసరం లేదు. మా అమ్మ అక్షయ్ని చాలా బాగా చూసుకుంటుంది. సరే అయితే ఒక నెల చూద్దాం. ఈ ఒక్క నెల మాత్రమే ఒప్పుకుంటున్నాను. వాళ్ళతో కలిసి ఉండడం నాకు చాలా కష్టం. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వస్తే మాత్రం నేను వాళ్ళని పంపించేస్తాను అని అంటుంది హరిత. ఇక చేసేదేమీ లేక మోహన్ తల ఊపాడు. అక్షయ్లోని మార్పు హరిత మనసును కూడా మారుస్తుందని ఆశించాడు. పట్నంకి వెళ్ళగానే లక్ష్మికి ఇక పనికి రావద్దని చెప్పాడు మోహన్. లక్ష్మి, ఇక నుండి మా అమ్మ నాన్న బాబుని చూసుకుంటారు అని అంటాడు మోహన్. లక్ష్మి సంతోషంగా వెళ్ళింది. అక్షయ్ సంతోషంగా నానమ్మ తాతయ్యలతో ఆడుకోవడం చూసి ఆ పని తనకు దక్కడం లేదన్న బాధ ఆమెకు కలగలేదు. ఒక నెల తర్వాత ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అక్షయ్ సమయానికి నిద్ర లేవడం, స్నానం చేయడం, టిఫిన్ చేయడం అలవాటు చేసుకున్నాడు. టీవీ, సెల్ ఫోన్ స్థానంలో ఇంట్లో బోర్డ్ గేమ్స్, నానమ్మతో కబుర్లు, తాతయ్యతో పేపర్ చదవడం మొదలుపెట్టాడు. ట్యూషన్ టీచర్ వెళ్ళగానే నానమ్మ తాతయ్యలు అక్షయ్తో రోజు చదువు గురించి, విలువ గురించి చెప్పేవారు. ఒకరోజు హరిత ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి రాగానే అక్షయ్, అమ్మా, నీకోసం నేను ఈ బొమ్మ తయారు చేశాను. ఇవి తాతయ్య నేర్పించారు. అని హరితకు రంగురంగుల కాగితాలతో చేసిన ఒక చిన్న బొమ్మను ఇచ్చాడు అక్షయ్. హరిత ఆశ్చర్యపోయింది. గతంలో తను ఇంటికి రాగానే అక్షయ్ తన గదిలో టీవీ చూస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు చిరునవ్వుతో ఎదురు వచ్చి ప్రేమగా పలకరించాడు. అలా నెల రోజులు గడిచిపోయాయి. హరిత ఎంత బిజీగా ఉన్నా అక్షయ్లో వచ్చిన మార్పును గమనిస్తూనే ఉంది. అల్లరి, మొండితనం పూర్తిగా తగ్గిపోయాయి. కానీ అత్తమామలు ఇంకా ఇంట్లోనే ఉండడం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. ఒకరోజు రాత్రి భోజనమయ్యాక మోహన్, హరిత బెడ్రూమ్లో కూర్చున్నారు. మోహన్, మీ అమ్మా నాన్నలు వచ్చి నెల రోజులవుతుంది. వాళ్ళు ఊరికి ఎప్పుడు వెళ్తారు? ఎందుకు హరిత? వాళ్ళుంటే నీకేమైనా ఇబ్బందా? అవును మోహన్, ఇబ్బందిగానే ఉంది. నాకు అసలు ఫ్రీడమ్ లేదు. వీకెండ్స్ వస్తే బయట తినేవాళ్ళం, తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఏదీ లేదు. మీ అమ్మగారు రోజూ చేసి ఒకే రకమైన సాదా వంటలు, పాత పద్ధతులు. వాళ్ళతో కలిసి ఉండాలంటే నాకు చాలా ఇబ్బందిగా, చికాకుగా ఉంది. నీకు ఫ్రీడమ్ గురించి మాత్రమే ఆలోచన ఉందా హరిత? ఇప్పుడు చెప్తున్నాను విను. వాళ్ళు ఇక మీదట మనతోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఏం మాట్లాడుతున్నావు మోహన్? నాతో మాట్లాడకుండా ఎలా నిర్ణయం తీసుకుంటావు? ఇది నా ఇల్లు కూడా. నాకు వారిని ఇక్కడ పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. హరిత, నిన్నొక ప్రశ్న అడుగుతాను. వాళ్ళు వచ్చాక మన బాబు అక్షయ్లో వచ్చిన మార్పును గమనించావా? మనము 24 గంటలు ల్యాప్టాప్లో, ఫోన్లో పడుంటున్నాం. మనం ఒకరికొకరం సమయం ఇవ్వడం లేదు. అక్షయ్తో మాట్లాడే వాళ్ళు లేరు.
వాడు కేవలం ఒక అల్లరి పిల్లాడిగా, మొండి పిల్లాడిగా ఎందుకు మారాడో తెలుసా? కేవలం మన నిర్లక్ష్యం వల్లే. అమ్మా నాన్న వచ్చాక వాడిలో ఎంత మార్పు వచ్చింది. వాడిప్పుడు ఎంతో సంతోషంగా, క్రమశిక్షణతో ఉన్నాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంత సంపాదించినా వాడికి ఇవ్వలేని సంస్కారాన్ని, సమయాన్ని వాళ్ళిస్తున్నారు. అని అంటాడు మోహన్. హరిత గతంలో అక్షయ్ చేసిన అల్లరి గురించి ఆలోచించింది. ఆ రోజుల్లో అక్షయ్ మొండితనం, అగౌరవం, తనను పేరు పెట్టి పిలవడం తనకే ఎంతో బాధను కలిగించేది. ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంది. ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఆ ఇంటి వాతావరణమే వేరుగా ఉంటుంది హరిత. వాళ్ళ అనుభవం, వాళ్ళ ప్రేమ దానికి వెలకట్టలేము. నువ్వు నీ ఫ్రీడమ్ కోల్పోయావని అంటున్నావు, కానీ మన కొడుకు జీవితాన్ని తిరిగి గెలుచుకున్నాం. ఈ చిన్న ఇంటిని వాళ్ళు ఒక ఆనందపు నిలయంగా మార్చారు. ఇప్పుడైనా అర్థం చేసుకో. మోహన్ చెప్పిన మాటలకు హరితకు ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. తాను కేవలం షికార్లు, విలాసాల గురించే ఆలోచించింది. కానీ కుటుంబ బంధాల విలువను పూర్తిగా మర్చిపోయింది. అత్తామామలను చాదస్తపు మనుషులుగా చూసింది తప్ప వారి ప్రేమను గుర్తించలేకపోయింది. హరిత కళ్ళల్లో నీళ్లతో ఇలా అంటుంది. నన్ను క్షమించు మోహన్. నా భ్రమలో నేనున్నాను. నేను వాళ్ళను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అక్షయ్లో మార్పు నేను కూడా చూశాను. వాళ్ళు మనతోనే ఉండటానికి నేను ఇప్పుడు సంతోషంగా ఒప్పుకుంటున్నాను. నాకు ఇబ్బందిగా ఉన్నా అక్షయ్ ఆనందమే నాకు ముఖ్యం అని చెప్తుంది హరిత. ఆ రోజు నుండి హరిత ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. ఆమె అత్తమామలను ప్రేమగా పలకరించడం మొదలుపెట్టింది. వారి సలహాలను వినడం, పద్ధతులను గౌరవించడం మొదలుపెట్టింది. హరిత, అక్షయ్కి నువ్వు రాత్రి పడుకునే ముందు ఒక కథ చెప్పావంటే నీకు మరింత దగ్గరవుతాడమ్మా. అత్తయ్య, నాకు అంతగా కథలు రావు. మీరున్నారుగా, మీరు చెప్పండి. మీరేం కష్టపడనక్కర్లేదమ్మా. మీరు మీ ఆఫీస్ విషయాలు, మీ చిన్ననాటి కబుర్లు అవే కథలుగా చెప్పినా చాలు. వాడికి తల్లి ప్రేమ కావాలి అని చెప్తుంది అనసూయమ్మ. హరిత ఆ రోజు నుంచి రాత్రి భోజనం తర్వాత ల్యాప్టాప్ను పక్కన పెట్టి అక్షయ్తో కాసేపు మాట్లాడటం, కథలు చెప్పడం అలవాటు చేసుకుంది. తాతయ్య రామచంద్రయ్య మనవడు అక్షయ్ కోసం ఏర్పాటు చేసిన టైం టేబుల్ ఇలా ఉంది. ఉదయం 7:30కు నానమ్మతో కలిసి వాకింగ్ చేయడం, పాలు తాగడం, అలాగే 9 గంటలకు స్కూల్కి వెళ్ళడం, సాయంత్రం 4:30కు ట్యూషన్, సాయంత్రం 6 గంటలకు తాతయ్యతో స్టోరీ టైం, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, రాత్రి 8 గంటలకు తల్లిదండ్రులతో కలిసి డిన్నర్, 9 గంటలకు నానమ్మ, అమ్మ చెప్పే కథలు విని పడుకోవడం. ఆ ఇల్లు ఇప్పుడు కేవలం ఒక అపార్ట్మెంట్ కాదు, అక్షయ్కి సరైన పాఠశాలగా మారింది. హరితామోహన్లు తమ బిజీ జీవితంలో ఉన్న ఇంటికి ఒక పెద్ద దిక్కు ఉందని, తమ కొడుకును సరైన సంస్కారం, ప్రేమ దొరుకుతుందని సంతృప్తి చెందారు. సంసారం, ఉద్యోగం రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమే అయినా పెద్దవాళ్ళ అండ ఉంటే ఆ జీవితం ఎంత ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ దంపతులు గ్రహించారు. ఆనాటి నుండి ఆ ఇల్లు నలుగురు పెద్దవాళ్ళు, ఒక చిన్నారి మనవడితో సంతోషాలకు నెలవైంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.